హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అవుతుంది కదా వీడియోస్ చేసి. ఈరోజు యాక్చువల్గా సంక్రాంతికి మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అక్కడ వాళ్ళ టెర్రస్ గార్డెన్ చూద్దామని పైనకి వెళ్ళాను. అంతకుముందు చాలాసార్లు వీడియో పెడదామని అనుకున్నాను, కానీ వీలు కాలేదు. తీసాను కానీ ఎడిట్ చేయలేదు. సో ఈరోజు చూపిద్దాం అనుకున్నాను. చాలా మొక్కలు అయితే లేవు, ఇంతకంటే డబుల్ మొక్కలు ఉండేవి. చాలా పూల చెట్లు, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ చాలా ఉండే. ఇప్పుడు కొంచెం ఆకులు రాలుతున్నాయి. ఇంకొక వర్షం పడితే మాత్రం బాగుంటుంది. ఈ సీజన్ అయిపోతే మట్టుకు ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడు కూడా చాలా మొగ్గలు, పూలు ఒకసారి చూపిద్దామని చెప్పేసి వీడియో చేయడం జరిగింది. సో లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఇదేమో పుదీనా, మీకు తెలుసు కదా, పుదీనా మింట్. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గ్రో అండ్ హార్డ్ టు కిల్ అన్నమాట. అంత బాగుంటుంది పుదీనా అయితే. మేమైతే ఇప్పుడు బయట నుంచి తెచ్చుకున్నదే లేదు. అమ్మ చాలా పెంచుతుంది పుదీనా, చాలా ఈ తట్టలు లాంటి వాటిలో పెంచుతుంది అనమాట. ఇంక ఇది ఇలా అయిపోయిన తర్వాత ఒకసారి తెంపాక మళ్ళీ దానిపైన సాయిల్ అనేది పోస్తే ఇంకా బాగా గ్రో అవుతుంది అనమాట. థర్మకోల్స్ దాంట్లో ఇక వేస్ట్ చేయదు. కుండ దొరికితే కుండలోనైనా పెట్టేస్తుంది, మగ్గులో కూడా పెట్టేస్తుంది మా మమ్మీ మొక్కలు. ఇది గులాబీ తెలుసు మీకు. యాక్చువల్గా ఇప్పుడు అంతా చూడడానికి అంత పచ్చగా ఏం లేవు. దానికి ముందు ఒక వీడియో తీశాను దసరా టైంలో. మొత్తం టెర్రస్ గార్డెన్ నిండా పూలే. దొండ చెట్టు, దొండకాయలు. ఇది కాకర చెట్టు, కాకర తీగ. కొంచెం పోతున్నాయి, పిందెలు ఉంటున్నాయి, రాలుతున్నట్టున్నాయి. ఇదిగోండి కాకరకాయ. కింద ఏం లేనట్టున్నాయి, చూపిద్దామంటే. ఇదిగోండి కాకరకాయలు. ఇదిగోండి మా ఇంట్లో వెజిటేబుల్స్ ఒక వీక్లీ 3-4 టైమ్స్ తింటారు. పప్పు, నాన్ వెజ్ అలా ఉంటుంది. వెజిటేబుల్స్ అయితే మంచిగా వస్తాయి మాకు. కాకరకాయలు కానివ్వండి, వంకాయలు, పాలకూర, తోటకూర, పుదీనా, ఇవన్నీ బాగా వస్తాయి. నెక్స్ట్ ఇదేంటంటే నూరువరహాలది చిన్నది పింక్ ఉంటుంది కదా, ఇప్పుడు లేదు దీనికి మొగ్గలు, పూలు. ఇది ఏమో మిర్చి ప్లాంట్. ఊరికే కంపోస్ట్లో వేస్తేనే అవి మొలకెత్తేసి ఇలా వస్తున్నాయి. సో వాటిని మళ్ళీ తీసి ఇందులో రిపాటింగ్ చేస్తుంది. కొంచెం తోటకూర ఇంకా పెద్దగా అవ్వాలి. ఇది తోటకూర. ఇగో గంగవాయిల్, ఇది కూడా గ్రో అవ్వాలి. ఇక సమ్మర్లో అయితే బాగా గ్రో అవుతుంది. ఇదేమో చూడండి ఎన్ని మొగ్గలో, అసలు మందార మొగ్గలు అయితే. ఈరోజు అసలు ప్రస్తుతానికి మొగ్గలు లేవు. వీడియో ఈరోజు షూట్ చేయొద్దు అని చెప్పింది. రేపు ఎల్లుండికి బాగా వస్తాయి షూట్ చేయమంటే. ఇంకా నాకు మళ్ళీ టైం దొరకదని. ఇది పింక్ మందార ఉన్నట్టుంది. ఎన్ని మొగ్గలో. ఇదేమో షో ప్లాంట్. ఇది ఈజీగా గ్రో అవుతుంది. ఒక్క మొలక పెడితే ఇదంతా మన బాటిల్స్లో కూడా గ్రో చేస్తారు. అక్కడక్కడ కాకర తీగలు. సత్యనారాయణ పూలు అంటారు కదా, అది. ఇంకా ఇదేమో లిల్లీ, వైట్ లిల్లీ, పింక్ లిల్లీ. ఇది ఒక డిఫరెంట్ ప్లాంట్ అనమాట. ఇది కూడా మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. మరి ఇదేం ప్లాంట్ నాకు తెలీదు. ఇది ఎందులో పెట్టింది, బాటిల్లో, అదేంటి వాటర్ బబుల్లో పెట్టినట్టుంది. నెక్స్ట్ లిల్లీ, చిన్న వాటర్ బాటిల్లో లిల్లీ పెంచింది. ఇవన్నీ ఒక్కొక్కసారి ఫుల్గా ఉంటాయి. ఇది వచ్చేసి ఫిగ్, అంజీర్ అంటాం కదా. ఇవి కాస్ట్లీ బయట అయితే. ఇవి కొంచెం పండగానే అసలు కోతులు అయితే విపరీతంగా వస్తాయి మాకు. మా అమ్మ ఇంత కష్టపడితే ఆ కోతులు అయితే వాటిని ఘోరంగా తింటాయి. చూడండి ఫిగ్. అయినా టెర్రస్ గార్డెనింగ్ చేయాలంటే చిన్న బేబీస్ని పెంచినట్టే. వాటికి ఫుడ్ కానివ్వండి, కంపోస్ట్ చాలా కష్టం. కానీ ఇది ఒక ప్యాషన్ లాగా పెంచవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇది ఒక బ్లూ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, నేను చూపిస్తాను. వేరే పాట్లో చాలా ఉన్నాయి. ఇది ఒక మందార. పింక్, ఎల్లో, వైట్ అన్ని రకాలు ఉన్నాయి. ముద్ద మందార కూడా ఉన్నట్టుంది. చిన్న డబ్బాలో పెయింట్ బాక్స్లో మా మమ్మీ చింత చెట్టు పెంచింది. చూడండి. ఇదిగోండి. ఊళ్ళోకి వెళ్ళొస్తే కొంచెం కష్టం, కానీ మా మమ్మీకి ఇక్కడే ఉంటే మాత్రం బాగా అరేంజ్ చేస్తుంది. కాకరకాయ. నెక్స్ట్ ఇదిగోండి వంకాయ. ఇవి డిఫరెంట్ వంకాయ, మనకి ఇవి దొరకవు, డిఫరెంట్గా ఉంటాయి. 1, 2, ఇదిగోండి 3, 4,
ఇంకొక 4 అయితే కర్రీ అయిపోద్ది మా వాళ్ళకి. నెక్స్ట్ ఇది బెండకాయ చూడండి, బెండకాయ. ఓకే, ఇది మందార, ఇది ఒక టైప్ ఆఫ్ మందార. జామ చెట్టు పెట్టింది, జామకాయలు కూడా లోపల రెడ్గా ఉంటాయి కదా, ఆ జామకాయలు అనమాట. తిన్నారు కూడా, మేము తినలేదులే, ఒకసారి ఏమో తిన్నట్టున్నాం ఒక ఫ్రూట్, కానీ వీళ్ళు తిన్నారు. చాలా పూత వచ్చేసింది, కాయలు కూడా వచ్చినాయి బాగానే. ఇది కరివేపాకు. ఇంట్లో కరివేపాకు ఇక్కడి నుంచే, బయట నుంచి కొనేది లేదు. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది మళ్ళీ గ్రో అవ్వడానికి, కొంచెం ఎండిపోయినట్టు అయింది. ఇదేమో పింక్ గులాబీ, చూడండి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. ఒక 2-3 డేస్ అయితే ఫుల్ పూలు వస్తాయి. నెక్స్ట్ ఇది పాలకూర, స్పినాచ్. మా ఇంట్లో పాలకూర అయితే మేము బయట నుంచి తీసుకొచ్చుకోము, మమ్మీ ఒక 2-3 తట్టల్లో నాటింది, అవైతే ఫుల్. ఇంకా ఇదొక షో ప్లాంట్. నెక్స్ట్ ఇది గన్నేరు అనుకుంటా. ఇదొక వంకాయ, ఇదొక టైప్ ఆఫ్ వంకాయ. వంకాయ ఫ్లవర్స్ చూసారా ఎప్పుడైనా? ముళ్ళ వంకాయ ఇది, వంకాయ ఫ్లవర్ ఇది. వంకాయ ఉంటే చూపిస్తాను. వంకాయలు దీనికి లేనట్టున్నాయి, వేరే ప్లాంట్కి ఉన్నట్టుంది, చూపిస్తాను నేను మీకు. గ్రీన్ వంకాయ ఇది, మసాలా వంకాయ అంటాం కదా, అవి గుత్తులుగా వస్తాయి, ఆ ప్లాంట్ ఇది. మా మమ్మీ ఏంటంటే ఏ పాట్ దొరికితే ఆ పాట్ పెడితే, ఆఖరికి కూలర్లో కూడా చెట్లు పెట్టేసింది. కూలర్ హాఫ్ కట్ చేసేసి, పాత కూలర్స్, దాంట్లో మట్టి పోసేసి ఇదిగోండి ఇలా పెట్టేస్తుంది. ఇదేమో పొమోగ్రానైట్, మన దానిమ్మ చెట్టు. ఇది పెయింట్ బాక్సెస్ ఏవి వేస్ట్ చేయలేదు మా మమ్మీ. ఇల్లు కట్టినప్పుడు ఉంటుంది కదా, వస్తుంది కదా పెయింట్, ఆ బాక్సెస్ అన్నీ ఇలా పెట్టేసింది. ఎవరింట్లో జరిగినా తెచ్చుకుంటుంది. ఇదేమో మ్యాక్సిమం దీనికి ఒక 10 years ఏజ్ ఉంటుందేమో ఈ మల్లె చెట్టు. ఇది నేను హైదరాబాద్లో కొనుక్కొని పెట్టుకున్నది. ఇక్కడ ఒక 1 year ఉన్నప్పుడు మా మదర్కి ఇచ్చాను. ఇది సీజన్లో అయితే ఆకుల కంటే ఎక్కువ మొగ్గలు పూలే ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ ఇది. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టము, ఈ ప్లాంట్ అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఖచ్చితంగా వచ్చి చూసి వెళ్తా ఒకసారైనా. ఇదొక మందార, చూడండి ప్రతి మందారకి మా మమ్మీ వేసి కంపోస్ట్ అవి ఇవి ఏమో వాడుతూ ఉంటుంది. వాటి వల్ల చూడండి ఎన్ని మొగ్గలో. అసలు పూజకైతే ఇవే వాడుతుంది. శంకుపూలు అయితే ఎక్కడ పడితే అక్కడే ఉంటాయి మా ఇంట్లో. ఇదొక మందార. యాక్చువల్లీ ఒకరోజు మందార పూలు పూసినప్పుడు వీడియో పెట్టమని చెప్తాను మా మమ్మీకి, ఎంత బాగుంటాయో. ఇదొక మల్లె చెట్టు, డబుల్ మల్లె అనుకుంటా ఇది. నెక్స్ట్ ఇక్కడ మింట్, పుదీనా, ఈ ఫ్రెష్గా వేసుకుంటేనైతే చాలా బాగుంటుంది, మంచి స్మెల్ అసలు. ఇంకో ఇదొక షో ప్లాంట్, ఇందాక చూపించిన ప్లాంటే ఇది కూడా. అండ్ ఇదేం ప్లాంటో నాకు తెలియట్లేదు, చాలా నాకు కూడా తెలీదు. ఇక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి పెట్టేస్తూ ఉంటుంది. ఇదేమో చెరీ టొమాటోస్, రెడ్ కలర్ అవుతుంది, ఇలా గుత్తులుగా టొమాటోస్ వస్తాయి అన్నమాట. చెరీ టొమాటోస్ అంటారు వీటిని. ఇదిగోండి చెరీ టొమాటోస్. ఇంకా ఇది కూడా ఒక మల్లె చెట్టే, దీనికి ఇప్పుడు పూలు లేవు కానీ ఇది కూడా ఒక మల్లె చెట్టే, అది కూడా గుత్తులుగా పూస్తుంది. మల్లె చెట్టు, నిమ్మ చెట్టు, నిమ్మకాయ. చూడండి నిమ్మకాయలు అయితే చాలా, నిమ్మ చెట్లు కొన్ని కాయలు కాయవు, కొన్ని కాస్తే మట్టికి ఆకుల కంటే ఎక్కువ కాయలే ఉంటాయి. మా చెట్టు కూడా అంతే. బ్లర్ అవుతున్నట్టుంది వీడియో, యాక్చువల్గా వాయిస్ ఓవర్ ఇస్తూ వీడియో తీస్తున్నా కదా, తెలియట్లేదు, ఎండలో చేసేది వీడియో. సో చెరీ టొమాటోస్ చూసారు కదా, ఇవి మనకు ఊళ్ళలో దొరుకుతూ ఉంటాయి. అండ్ ఇది ఒక వంకాయ, ఇందాక చెప్పాను కదా వంకాయలు చూపిస్తానని, ముళ్ళ వంకాయ చూడండి, మసాలా వంకాయ లాగా వస్తాయి, గుత్తులుగా వస్తాయంట ఇంక ఇవి యాక్చువల్గా. నెక్స్ట్ ఇదొక మందార అయితే ఒక 4-5 ఉన్నట్టున్నాయి. ఇది ఏం ప్లాంటో నాకు ఐడియా లేదు, ఇది కూడా మందారని. అండ్ ఇది మందారని, ఇది మామిడి చెట్టు, మీకు తెలిసిందే. నెక్స్ట్ ఇది తెల్లగల్జేరు ఆకు అంటారు, మా నాన్నమ్మ చెప్పేది. ఇది మనం పచ్చడి చేసుకుంటాము, బాగుంటుందంట ఈ పచ్చడి, మంచిది, మెడిసినల్ వాల్యూ ఉన్నదే. తోటకూర,
దాదాపు ఇవి వెజిటేబుల్స్ అన్నీ ఉన్నట్టండి. గంగవాయల కూర కూడా అలుకుతుంది, అది పప్పులో వేసుకొని తింటాం కదా మనము. ఇది ఒక ఏంటిది మందార, రిక్క మందార ఉంది, ఇదేమో ముద్ద మందార అనుకుంటా. ఇదేదో చింత చెట్టు ఏదో పెట్టినట్టుంది. యాక్చువల్గా ఈ పాట్లో వచ్చేసి వేరే ప్లాంట్ ఉండేది, మునగాకు ఉండేది, మునగాకు చెట్టు ఉండేది. ఆకు కూడా మంచిగా పప్పులో వేసి చేసేది మా మమ్మీ. ఇదిగోండి ఇది బెండ. ఇంత ఓపిక ఉండాలి ఇవన్నీ ప్లాంట్స్ని పెంచడానికి, వీటిని చూసుకోవడానికి అంత ఓపిక ఉండాలి. ఇదిగోండి బంతి, మంచి స్మెల్ వస్తాయి. ఇక్కడ ఇప్పుడు నేను వచ్చేవరకు ఇక్కడ మొత్తం బీస్ అన్నీ ఇక్కడే ఉండే. ఎన్ని మొగ్గలు వేసాయి చూడండి, సూపర్గా ఉన్నాయి. నాకైతే పూల చెట్లు చాలా ఇష్టం. ఖచ్చితంగా ఒకసారైనా పైనకి వచ్చి చూస్తూ ఉంటా. ఇది వచ్చేసి ఇందాక చెప్పిన ప్లాంట్ చాలా అది పర్పుల్ కలర్ ఫ్లవర్స్ వస్తాయని చెప్పాను కదా. ఇదైతే ఇంత చిన్న ప్లాంట్ పెడితే ఇంత పెద్దగా అవుతుంది. ఇట్ నీడ్స్ సో మచ్ ఆఫ్ సన్లైట్ అనమాట. సన్లైట్కే ఇవి బాగా వస్తాయి. నేను పెట్టాను, షేడ్లో పెట్టాను, రాలేదు. సన్లైట్లో పెడితే మళ్ళీ వచ్చినాయి. ఇది వచ్చేసి టొమాటో ప్లాంటు. ఇది మనం కిచెన్ వేస్ట్ వేస్తాం కదా, మాన్యూర్ లాగా వేసినప్పుడు, కంపోస్ట్ లాగా వేసినప్పుడు అందులో నుంచి గ్రో అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇది వచ్చేసి మ్యాంగో ట్రీ. ఇది వచ్చేసి టెంపుల్ ట్రీ. ఇది ఎక్కడో దొరకబట్టింది, పెద్ద పెద్ద వైట్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి, టెంపుల్ ట్రీ అంటారు. ఇది ఎక్కడో దొరకబట్టింది మా మమ్మీ, కానీ అది ఇందులో కాదు, చాలా పెద్దగా వస్తుంది ప్లాంట్. ఇది ట్రీ లాగా గ్రో అవుతుంది. ఇది అయినా పెట్టేసింది కూలర్లో. అండ్ ఇది వచ్చి తెలుసు కదా, అందరి ఇళ్ళల్లో ఉంటుంది ఎల్లో కలర్ ప్లాంట్, ఇలా టప్ టప్ అంటూ ఉంటుంది ఆ ప్లాంట్. ఇది పెద్దగా అవుతుంది. ఇది మా ఇంటి ముందు కూడా ఉండే చాలా పెద్ద ప్లాంట్. అండ్ ఇది గన్నేరు. ఇవి ఇందాక చూసిన పర్పుల్ లాగానే వైట్ కలర్ ఫ్లవర్స్. ఇదేమో లిల్లీ. ఇది వర్షం పడిందంటే ఇవి మంచిగా గ్రో అయ్యి మంచిగా లిల్లీస్ వస్తాయి. ఓన్లీ రైనీ సీజన్లో వస్తాయి అవి, చల్లగా ఉన్న టైంలో. ఇది ఇందాక చూపించిన ప్లాంట్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట, గట్టిగా పెద్దగా వస్తే చాలా రోజులు ఉంటుంది ఆ ఫ్లవర్. అండ్ నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ ఏంటంటే తురుకు బంతిను, ఇదేదో అంటారు బంతి కింద వస్తుంది. ఇవైతే దసరా టైంలో ఇదంతా ఒక పెద్ద తోటలాగా వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఉన్నాయి చాలా లోపల, చూడండి చాలా అందంగా ఉంటాయి ఆ ఫ్లవర్స్. అవన్నీ నాకు చాలా ఇష్టమైన ఫ్లవర్స్ అవి. నాకైతే మొక్కల మీద ఉన్న పూలను తెంపడం అస్సలు ఇష్టం ఉండదు, అలాగే చూస్తూ ఉంటా. ఇంకా ఇది వచ్చేసి దేశవాళీ గులాబీ. ఇవి ఇంకా చాలా మొగ్గలు ఉన్నాయి. యాక్చువల్గా నేను వచ్చిన టైంలో ఎక్కువ లేవన్నమాట. అండ్ చెప్పాను కదా కూలర్లో మొత్తం తోటకూర, ఇదంతా అలికిన తోటకూర. ఇగో ఇదంతా పాలకూర, తోటకూర. చూడండి కూలర్లో ఎలా అలికిందో మా మమ్మీ. అంటే మా మమ్మీ అని కాదు, టెర్రస్ గార్డెనింగ్ చేసే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క దాంట్లో మొక్క పెట్టాలనుకుంటున్నారు. రీసెంట్గా నేను చూశాను, ప్యూరిట్లో 2 పార్ట్స్ చేసి ఆ ప్యూరిట్లో కూడా చెట్లు పెట్టేసింది ఒక ఆవిడ. అంత ఉంటుంది ప్యాషన్ మొక్కలు పెంచాలని. అండ్ ఇది వచ్చేసి కాకర పువ్వు, కాకర పింద కూడా ఉండాలి. ఇందాక నేను చూశాను, చూపిద్దాం అనుకున్నాను, పెద్ద కాకర పిందనే ఉండే. ఇది కూడా చిన్నది ఉంది. ఇక్కడ ఒకటి బ్లర్ వస్తుంది వీడియో మూవ్ చేస్తుంటే. అండ్ ఇదొకటి. సో ఇవన్నీ పైన మొక్కలు మాత్రమే. చూడండి బీజ్, ఇలా ఫ్లవర్స్ వస్తే ఇవి పాలినేషన్కి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి ఇలాంటి బీజ్ మస్తు వస్తాయి పైనకి. చూడండి ఇదండి మమ్మీ వాళ్ళ టెర్రస్ గార్డెన్. ఇంకా కింద చాలా ప్లాంట్స్ ఉన్నాయి, నేను ఇంకా తీయలేదు, పైన మట్టుకైతే చూపిస్తున్నాను. ఇంకా ఫ్లవర్స్, వెజిటేబుల్స్ ఉన్న టైంలో ఇంకా బాగుంటుంది. సో దీనికైతే ఇప్పుడైతే 2 డేస్కి ఒకసారి వాటర్ పోస్తుంది. యాక్చువల్గా సమ్మర్లో అయితే ఖచ్చితంగా ఎవ్రీడే పోయాల్సి ఉంటుంది. ఇంకెవరో ఒకరు వచ్చి, ఇది 2nd ఫ్లోర్లో ఉందన్నమాట. ఇదిగోండి మిర్చి. సో ఇవి చూసినప్పుడు చాలా సంతోషం వేస్తుంది. కానీ ఊర్లోకి వెళ్ళినప్పుడు మాత్రం ఎవరో ఒక కేర్ టేకర్ ఉండాలి ఈ ప్లాంట్స్కి కంపల్సరీ, లేకపోతే చాలా కష్టం. ఇంకా నేను కింద ఉన్న అమ్మ వాళ్ళ మొక్కలు చూపిస్తాను, కిందికి వెళ్దాం పదండి.
ఇదేమో నిత్య మల్లెపూలు అంటారు కదా, నిత్య మల్లెపూల చెట్టు ఉంటుంది. ఊళ్ళలో చాలామంది చూస్తారు. తులసి మొక్కలు, జామ చెట్టు డ్రమ్లో పెట్టేసింది మా మమ్మీ, చూడండి. ఇంకా ఇదేమో బీరకాయో దొండకాయో ఏదో వెజిటబుల్ ప్లాంటే, అది పైకి పాకిస్తామని పెట్టినట్టుంది. ఇవన్నీ వచ్చేసేసి నేను చెప్పాను కదా ఇందాక ఫస్ట్ చూపించినవన్నీ 3rd ఫ్లోర్లోవి, ఇప్పుడు చూపించినవి 2nd ఫ్లోర్లోవి. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న వీడియో ఇవన్నీ ఇంటి ముందన్నమాట. మేము 1st ఫ్లోర్లో ఉంటారు మమ్మీ వాళ్ళు. అక్కడ చాలా ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ అవన్నీ పెడతా ఉంటుంది. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉండేవి. ఇదేదో చామంతి కింద వస్తాయండి. ఇదైతే సన్లైట్ కావాలి ఈ ప్లాంట్స్కి. సో ఈ ప్లాంట్స్ ఏమో ఆరెంజ్ కలర్, బ్రౌన్ కలర్లో మంచిగా ఫ్లవర్స్ వస్తాయి. సో ఇలాంటి ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానివ్వండి, ఆర్నమెంటల్ ప్లాంట్స్ కింద చాలా ఉన్నాయి. సో నేను ఇవి నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పటి వరకు అయితే ఇంతే, బాయ్.